ఈ పండు టమాటా చూసారా? దీని తొక్కకి, విత్తనాలకి, దానిలో ఉన్న పల్పుకి వేరువేరుగా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో నేను ఇప్పుడు మీకు చెప్తాను. టమాటా యొక్క తొక్కల్లో లైకోపీన్ అనే ఒక న్యాచురల్ పిగ్మెంట్ ఉంటుంది. ఈ లైకోపీన్ యొక్క లక్షణాలు ఏంటి అంటే ఇది ఒక న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్. ఈ లైకోపీన్ టొమాటోలోనే కాదు, వాటర్ మిలన్లోనూ అండ్ రెడ్ గ్రేప్ ఫ్రూట్స్లోనూ ఉంటుంది. ఈ లైకోపీన్ చాలా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. ఇది మన చర్మాన్ని కాంతివంతంగా చేయడమే కాకుండా గుండె జబ్బుల నుంచి రక్షణ కూడా ఇస్తుంది. టొమాటో యొక్క పల్ప్లో వైటమిన్ సి, పొటాషియం అండ్ కొంత శాతం లైకోపీన్ ఉంటుంది. టొమాటో గింజల్లో ఫైబర్ ఇంకా కొంత శాతం యాంటీ ఆక్సిడెంట్స్ మన డైజెషన్ కోసం చాలా ఉపయోగపడతాయి. సో గింజలు అనేవి వ్యర్థ పదార్థం కాదు. లైకోపీన్ మంచి ఫ్యాట్స్తో, ఉదాహరణకు ఆలివ్ ఆయిల్ లాంటి ఆయిల్స్తో కలిపి వండినప్పుడు దాని బయో అవైలబిలిటీ అంటే శోషణ అనేది 4 రెట్లు పెరుగుతుంది. పాలకూర, టమాటా కలిపి వండుకోవచ్చా? వండుకొని దాన్ని తింటే దానివల్ల కిడ్నీలో రాళ్ళు వస్తాయా అనేది చాలా మందికి ఉండే డౌట్. కిడ్నీ రాళ్ళల్లో కాల్షియం ఆక్సిలేట్ వల్ల తయారయ్యే రాళ్ళ శాతం అధికం. పాలకూరలో ఆక్సిలేట్ శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో పోలిస్తే టమాటాలో ఆక్సిలేట్ శాతం తక్కువగా ఉంటుంది. పాలకూర, టమాటా కలిపి మితంగా తినడం వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు. ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్తో బాధపడుతున్న వారు ఈ పాలకూరని, టమాటాని కలిపి తినాలి అనుకున్నప్పుడు కాల్షియం రిచ్ ఫుడ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఉదాహరణకు పెరుగు, పన్నీర్ లాంటివి తినాలి. ఇలా తినడం వల్ల పాలకూర, టమాటాల నుంచి వచ్చే ఆక్సిలేట్స్ మరియు పెరుగు, పన్నీర్ నుంచి వచ్చే కాల్షియం పేగుల్లోనే కలిసి కిడ్నీలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది. అన్ని కూరగాయలతో పోలిస్తే పచ్చి టమాటాల్లో నికోటిన్ శాతం అనేది అధికంగా ఉంటుంది. మన యువతరం టొమాటో యొక్క తొక్కల నుంచి వేగన్ లెదర్ అనేది తయారు చేస్తున్నారు. ఇది పూర్తిగా క్రూయల్టీ ఫ్రీ. ఈ వీడియోలో మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే లైక్, షేర్ అండ్ ఫాలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.